మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇవాళ మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అదానికి సంబంధించి. అదాని ఒప్పందాల విషయంలో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు. 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ లంచాలు ఇచ్చారు. అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2021లో ఇచ్చి అదానికి సంబంధించి సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి స్పష్టంగా ఇవాళ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలిసారు. దానిపైన న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేశారు. ఇవాళ రాయిటర్స్ వారు కూడా దానిపైన స్పష్టంగా చెప్పారు, ఇది ప్రజలకు ఉపయోగపడే అగ్రిమెంట్ కాదు, ఈ అగ్రిమెంట్ రద్దు చేయాలి, దీంట్లో పెద్ద ఎత్తున ఇది జరిగింది. మరి దీనిపైన మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమాత్రం కూడా చర్య తీసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే జబ్బా అన్నాడు. మేమెందుకు చెప్తున్నామంటే ఆయన దానికి కాని దానికి స్పందించే ప్రభుత్వం మీరు ఇవాళ ఎందుకు స్పందించడం లేదు? ఇదేదో మామూలు విషయం కాదు. 1750 కోట్లు అంతం తీసుకున్నారంటే ఒకే తీసుకున్నారా దించిపెట్టాడు. ఇవాళ దీని పర్యవసానంగా రాబోయే 25 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 1,10,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. ఇప్పటికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. దానికి అదనంగా ఇవాళ 1,10,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంటే ఈ అగ్రిమెంట్ను మీరు ఎందుకు రద్దు చేయడం లేదు? పౌర హక్కుల సంఘాల వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా డీజీపీ గారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యాంటీ కరప్షన్ బ్యూరో వారికి కూడా వారు లెటర్లు ఇచ్చారు. అయినా సరే ఎలాంటి చర్య రావడం లే. హైకోర్టులో కూడా మేము కేసు వేశాము, దానిపైన ఇంకా మాకు న్యాయం జరగలే. కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మీరు దీనిపైన స్పందించాలి. మీరేమేమి మాట్లాడరు, ఊహు అన్నారు, ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలపైన భారాలు పడుతూ ఉంటే ఇంత పెద్ద మీరు చిన్న చిన్న వాటికే స్పందిస్తూ ఉన్నారు. మరి చిన్న చిన్న వాటిపైన స్పందించి ఎక్కడో ఒక ఆర్ఐగా ఉన్నవాడు లేదా బీఆర్ఓ ఎవరన్నా ఒక 5,000 రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీ వాళ్ళు పోతున్నారు. మరి ఇది 1750 కోట్ల రూపాయలు లంచం జరుగుతామంటే ఏసీబీ వాళ్ళకి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాడు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడు. ఉప ముఖ్యమంత్రి గారు బియ్యం దానికోసం పోతున్నాడు, మంచిదే, బియ్యం స్మగ్లింగ్ ఆపాలి. మరి దాన్ని అమ్మట్లాడిది ఇది. దాంతో పోలిసి 1000 రెట్లు అదనంగా జరిగింది. ఇది 25 ఏళ్ల పాటు ప్రజలు బాధలు పడేది ఇది. మరి దీనిపైన ఎందుకు ఉప ముఖ్యమంత్రి స్పందించాడు? పవన్ కళ్యాణ్ దీనిపైన ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోరు? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరేమన్నా నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. నిద్రపోతా ఉంటే ఓకే, మిమ్మల్ని లేపొచ్చు. మీరు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. దీనిపైన యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.